నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. మరి మార్నింగ్ అసలు న్యూస్ ఏముంది అంటూ పేపర్లు తిరిగేసేస్తాము, యాప్లో చూసేస్తాము. సో మార్నింగ్ అసలు న్యూస్ ఏముంది చూసేద్దాం. ఫస్ట్గా చూసుకున్నట్లయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో రాజీ వద్దు. మరి మొత్తానికి పరిశ్రమల శాఖ పైన సమీక్ష నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ఫ్యూచర్ సిటీ గురించి కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అవినీతిని సహించను, బాధ్యతాయుత పోలీసింగ్ లక్ష్యం. పోలీస్ శాఖ బలోపేతానికి పూర్తి సహకారం అందిస్తాం. ఎస్పీలు, ఐజీలు క్షేత్రస్థాయికి వెళ్లాలి. ఇకపై సైబర్ క్రైమ్ విభాగం బలోపేతం. రాష్ట్రంలో మరిన్ని డ్రగ్ అడిక్షన్ సూత్రాలు. పోలీసు వాహనాలని ఇకపై ఈవీలే. విజిలెన్స్ కు మరిన్ని అధికారాలు. పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం. సో పోలీసు ఉన్నతాధికారుల సమీక్షలో కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి గారు. అసలు అవినీతిని సహించనని చెప్పి మరి ఏదైతే యుద్ధ నేపథ్యంలో అటు ఇంధన కొరత ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసు వాహనాలన్నీ కూడా ఇక్కడి నుంచి ఈవీలే ఉంటాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అసలు బాధ్యాయుత పోలీసింగే లక్ష్యం అని, అలాగే పోలీస్ శాఖను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, ఎస్సీలు, ఐజీలు క్షేత్రస్థాయికి వెళ్ళాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో రాష్ట్రంలో మరిన్ని డ్రగ్ అడిక్షన్ సూత్రాలు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. పోలీసు ఉన్నతాధికారుల సమీక్షలో ఈ కామెంట్స్ రేవంత్ రెడ్డి చెప్పారు. నిర్మాణంలో రాజీ వద్దు. అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు. నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దాలి. ఇండస్ట్రియల్ పార్క్ లో పరిశ్రమలకు జూన్లో శంకుస్థాపన. పెట్టుబడుల ఆకర్షణకు ఇన్వెస్ట్ తెలంగాణ పేరిట విభాగం. ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, సివిల్ సర్వీస్ అధికారులకు 500 ఎకరాల కేటాయింపు. 1500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు. జిల్లాలకు ఐటీ కంపెనీలు వచ్చేలా చర్యలు. 3 నెలల్లో ప్రభుత్వ కార్యాలయాలు టీ ఫైబర్తో అనుసంధానం. ఐటీ పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో అత్యంత ప్రామాణికంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పరిశ్రమల శాఖ పై సమీక్ష నిర్వహిస్తున్నప్పుడు అసలు ఎక్కడా కూడా రాజీ పడకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అసలు నెట్ జీరో సిటీగా మార్చి నెట్ జీరో సిటీ తరహాగా రూపకల్పన చేయాలని చెప్పి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇందులో ఎలాంటి రాజీ అవసరం లేదని, ఇండస్ట్రియల్ పార్క్ లో పరిశ్రమలకు జూన్లో శంకుస్థాపన నిర్వహించనున్నారు. ఈ ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులకు, జర్నలిస్టులకు అందరికీ కూడా సివిల్ సర్వీస్ అధికారులకు 500 ఎకరాలు కేటాయించడం జరిగింది. 1500 ఎకరాల్లో డేటా సిటీని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే సుజలం సుఫలం. మరి 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఏదైతే జల వివాదాలు ఉన్నాయో అవి అన్ని కూడా ఒక కొలిక్కు వచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నా. అందులో చూసుకున్నట్లయితే జల జగడాలను చెక్ పెట్టేలా తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఫార్ములా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఆంధ్రప్రదేశ్, గోదావరి కావేరి అనుసంధానానికి తెలంగాణ ఓకే. కేంద్రం ప్రతిపాదనలకు సూత్రప్రాయ అంగీకారం. 2 భాగాలుగా గోదావరి కావేరి అనుసంధానం. 2 ప్రాజెక్టులకు నిఖర జలాలు, కేంద్రం నిధులు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే గోదావరి కావేరు అనుసంధానానికి తెలంగాణ ఓకే చెప్పింది. తెలంగాణలో చూసుకున్నట్లయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్కి ఆంధ్రప్రదేశ్ ఓకే చెప్పింది. మరి ఈ 2 ప్రాజెక్టులకి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఇద్దరు కూడా సహకారంతో ఈ ప్రాజెక్టులను నిర్మించుకోవాలి అని చెప్పి కేంద్రం ఒక కొత్త ఫార్ములా తీసుకొచ్చింది. కాబట్టి సో ఇరు రాష్ట్రాలు కూడా ఈ అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ కానివ్వండి, గోదావరి కావేరి అనుసంధానం కానివ్వండి, రెండింటికి కూడా ఇటు రాష్ట్రాలు ఓకే చెప్పినట్లుగా తెలుస్తున్నాయి. సో ఇటు గోదావరి కావేరి అనుసంధానం వచ్చేసి 2 భాగాలుగా జరగనుంది. ఈ 2 ప్రాజెక్టులకు కూడా నికర జలాలు, కేంద్ర నిధులు ఇవ్వనున్నాయి. కేంద్రం నిధులు మంజూరు చేయనుంది. నా శవం పైన కాషాయ జెండానే కప్పాలి. బీజేపీ కార్యకర్త ఎవరైనా ఇదే కోరుకుంటారు. బీఆర్ఎస్ గడీల పాలనలో బద్దలు కొట్టింది మేమే. ఆ కోపంతోనే పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు. ఫేకాల ఆరోపణలపై స్పందించనక్కర్లేదు. కొడుకుపై ఆరోపణలు వస్తే పోలీసులకు అప్పగించారు. మీడియాతో బండి సంజయ్. సో అటు బండి భగీరథ అరెస్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారని మనం చెప్పుకోవచ్చు. మరి మీడియాతో మాట్లాడుతూ నేను చనిపోయినా సరే నా శవం పైన బీజేపీ జెండాయే కప్పాలి. నా కొడుకు పైన ఆరోపణలు రాగానే నేనే పోలీసులకు అప్పచెప్పాను అంటూ ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికి నా శవం పైన బీజేపీ జెండా కప్పాలన్నదే నా చివరి కోరిక అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే ఏదైతే బీఆర్ఎస్ గడీల పాలనను బద్దలు కొట్టింది బీజేపీ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కేంద్ర కేబినెట్ నుంచి తనను బర్తరఫ్ చేయబోతున్నారనే ప్రచారాలను ఆయన ఖండించారు. సో ఫేక్ ఆరోపణలపైన స్పందించనక్కర్లేదు అంటూ ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఖర్చు చెరిసగం. హైదరాబాద్ మెట్రో 2వ దశకు కేంద్రం సిద్ధం.
ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్తో కిషన్ రెడ్డి సమావేశం. నగరాభివృద్ధి, పారిశుద్ధ్యం, ప్రజా రవాణాపై చర్చ. అమృత్ 2.0లో 39 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల మంజూరు. సో మొత్తానికి ఇది ఏదైతే హైదరాబాద్ మెట్రో విస్తరణ ఉందో, మెట్రో రెండో దశకి కేంద్రం సిద్ధపడిందని చెప్పుకోవచ్చు. కేంద్ర మంత్రి ఖట్టర్ తోటి అటు కిషన్ రెడ్డి సమావేశమైనటువంటి నేపథ్యంలో రెండో దశ మెట్రో ప్రాజెక్టుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50% చొప్పున ఓకే జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. కేంద్రం కూడా సిద్ధంగా ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 162 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ విస్తరణ ప్రతిపాదనలు సమర్పించిందని, దాన్ని పరిశీలించి తదుపరి చర్యలు చేపడతామని చెప్పి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి మెట్రో రెండో దశ దానికి అటు రాష్ట్ర ప్రభుత్వం 50%, ఇటు కేంద్ర ప్రభుత్వం 50% పెట్టుకోనున్నాయి. రూపాయల 5,000 కోట్ల ప్రత్యేక సాయం చేయండి, తెలంగాణకు ఆర్థిక ఊతం అందించండి, విద్యారంగ అభివృద్ధికి 30,000 కోట్లతో ప్రణాళికలు. ఏడీబీ, ఏఐఐబి రుణాలను ఎఫ్ఆర్టీఎంలోకి తేవద్దు. బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు సింగరేణి సంస్థ సిద్ధం. కేంద్ర మంత్రులు నిర్మలా, కిషన్ రెడ్డిలకు బట్టి విజ్ఞప్తి. సో మొత్తానికి తెలంగాణకు కావాల్సినటువంటి 5,000 కోట్ల ప్రత్యేక సాయం చేయండి, కేంద్రం రాష్ట్రానికి సహాయం చేయాలంటూ ఇటు బట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ని కలవడం జరిగింది. సో తెలంగాణకు ఆర్థిక ఊతం అందించాలని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కోరారు. అలాగే బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు సింగరేణి సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఆయన కిషన్ రెడ్డికి చెప్పడం జరిగింది. ప్రక్షాళనకు వేళ అయింది. నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం. కేబినెట్ సహా స్వతంత్ర సహాయ మంత్రులతో ప్రధాని మోదీ భేటీ. మంత్రుల పనితీరు, ప్రవర్తనే ప్రాతిపదిక. వివాదాలుంటే ఊష్టింగ్ తప్పదన్నట్లే. 25 మందికి పైగా మంత్రులకు ఇదే చివరి భేటీ. ఇటీవలి నిర్ణయాలు, వాటి ఫలితాలపై విశ్లేషణ. యుద్ధం తాలూకు భారం ప్రజలపై తక్కువగా పడేందుకు ఏమేం చేయొచ్చు. మంత్రులకు దిశానిర్దేశం చేయనున్న మోదీ అన్ని రంగాల్లో తీసుకురానున్న సంస్కరణలపైన చర్చ. సో ఏదైనా సరే అటు రాష్ట్ర ప్రభుత్వంలో కానివ్వండి, ఇటు కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి, ప్రభుత్వం కొలువుదీన 2.5 years or 2 yearsకి మంత్రివర్గను చేంజ్ చేస్తూ ఉంటారు. కొత్త మంత్రులకు అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. మరి పనితీరు బాగాలేనటువంటి మంత్రులను పక్కన పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు అటు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇటు చూసుకున్నట్లయితే ప్రక్షాళనకు వేలైంది. మరి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ వివాదాస్పదంగా ఉన్నారో వాళ్ళని మంత్రులని పక్కన పెట్టి మంత్రివర్గంలోకి కొత్త మంత్రులను తీసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏకంగా 25 మందికి పైగా మంత్రులకు ఇదే చివరి భేటీ కానున్నది అని కూడా తెలుస్తుంది. సో ఇక్కడ కేబినెట్ సహా స్వతంత్ర సహాయ మంత్రులతో ప్రధాని మోదీ భేటీ అయిన తర్వాత పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ ప్రక్షాళనే కాదు, మరి యుద్ధం తాలూకు భారం ప్రజలపై ఏ విధంగా పడుతుంది, మరి దాన్ని ఏ విధంగా అధిగమించాలి, ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. పామును ఆడిస్తున్నట్టుగా మోదీ కార్టూన్. ఇది నార్వే మీడియా జాతీయాహంకార ధోరణి. సోషల్ మీడియాలో విమర్శలు. మరి ప్రస్తుతం విదేశీ పర్యటన ముగించుకుని ఇండియా కూడా వచ్చేస్తున్నటువంటి ప్రధాని మోదీ గురించి ఇక్కడ నార్వే మీడియా ఏదైతే పోస్టర్ ప్రచురించిందో దాని గురించి సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నటువంటి నేపథ్యం. పామును ఆడిస్తున్నట్టుగా కార్టూన్ చిత్రీకరించారు. దీనిపైన అయితే విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా విమర్శలు ఉన్నాయి. మెలోనీకి మెలోడీ. ఢిల్లీ ప్రధానికి చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చిన మోదీ. రోమ్లోని కలోసియంలో ఇద్దరు ప్రధానుల సెల్ఫీ. పరిశ్రమ్ హీ సఫలతా కి పూంజీ హై అని హిందీలో మాట్లాడి ఆకట్టుకున్న మెలోనీ. ఇటలీ అధ్యక్షుడు ప్రధానితో మోదీ చర్చలు. మోదీకి ప్రతిష్టాత్మక FAO అగ్రికోలా మెడల్ ప్రదానం. 5 దేశాల పర్యటన ముగించుకుని స్వదేశానికి ప్రధాని మోదీ. అమిత్ షా ద్రోహులు, కొద్దిమంది వ్యక్తులకు దేశ ప్రయోజనాలు తాకట్టు. రాహుల్ గాంధీ. సో మొత్తానికి అటు ఇటలీ ప్రధాని అయినటువంటి మెలోనీకి మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ మోదీ ఇచ్చారు. మరి ఇప్పటికే మెలోడీ అనేది ట్రెండింగ్ లో ఉంది. ఎందుకంటే మోడీని తీసుకొచ్చి మెలోడీలో మొత్తం కలిపి మెలోడీ అంటూ వీళ్ళిద్దరు పైన సోషల్ మీడియాలో పోస్టులన్నీ కూడా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇటలీ ప్రధానికి ఆయన చాక్లెట్ ప్యాకెట్ ఇవ్వడం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నటువంటి నేపథ్యం. సో ఇకపోతే రోమ్లోని కలోసియంలో ఇద్దరు ప్రధానులు సెల్ఫీ తీసుకున్నారు. అదేవిధంగా హిందీలో మాట్లాడి ఇటలీ ప్రధాని కూడా ఆకట్టుకున్నటువంటి నేపథ్యం. సో ఇది చూసుకున్నట్లయితే మొత్తానికి 5 దేశాల పర్యటన ముగించుకుని స్వదేశానికి మోదీ చేరుకున్నటువంటి నేపథ్యం. గోష్ఠ సిమ్ దందాపై ఆక్టోపస్ ఉక్కుపాదం.
సిమ్ కోసం వచ్చే వారిని ఏమార్చి డబుల్ సిమ్లను యాక్టివేట్ చేస్తున్న నేరగాళ్లు. ఆ సిమ్లతో ఏకంగా 101.87 కోట్లు కొల్లగొట్టిన సైబర్ క్రిమినల్స్. ఆపరేషన్ ఆక్టోపస్ 3.0లో భాగంగా 13 రాష్ట్రాల్లో 18 పోలీస్ బృందాల గాలింపు. సో మొత్తానికి సిమ్ కోసం వచ్చినటువంటి వాళ్ళని డబుల్ సిమ్ తీసుకుని మరి దాన్ని యాక్టివేట్ చేసుకుని ఏకంగా ఏదైతే క్రైమ్ 101.87 కోట్లు కొల్లగొట్టారో వాళ్ళందరినీ కూడా ఆపరేషన్ ఆక్టోపస్ 3.0లో భాగంగా పోలీస్ బృందాలు గాలింపు. మొత్తం ఏకంగా 13 రాష్ట్రాల్లో 18 పోలీస్ బృందాలు గాలింపు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. బీసీలు ఎంతమంది ఉన్నారో తెలియాలి, ప్రభుత్వాలకు అది అవసరం. ఆ వివరాలు ఉంటేనే బీసీల సంక్షేమానికి నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. కులగణన విధానపరమైన నిర్ణయం, మేము జోక్యం చేసుకోం సుప్రీంకోర్టు. జనగణనలో కులాల వారీగా వివరాల సేకరణ వద్దంటూ దాఖలైన పిల్ కొట్టువేత. సో మరి మొత్తానికి ఇటు జనగణన జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు బీసీలు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి. ఆ కులగణనను మేమైతే అడ్డుకోలేము, ప్రభుత్వానికి అది అవసరం. ఆ వివరాలు ఉంటే బీసీల సంక్షేమానికి ఏ నిర్ణయాలు తీసుకోవచ్చో ఒక అవగాహన ఉంటుంది, వీలవుతుంది. సో ఇటువంటి ఏదైతే పిల్ జనగణనలో కులాల వారీగా వివరాల సేకరణ వద్దంటూ ఏదైతే దాఖలు చేశారో ఆ పిల్ని కొట్టివేస్తూ ఈ కీలక కామెంట్స్ సుప్రీంకోర్టు చేసినటువంటి నేపథ్యం. మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఈరోజు న్యూస్ చూసేసాం. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏమిటో చూసేద్దాం. సో నిన్న చూసుకున్నట్లయితే May 20 అటు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే, అదేవిధంగా మంచు మనోజ్ బర్త్డే. సో జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా డ్రాగన్ ఎక్కడా లేని విధంగా 4 నిమిషాల పాటు గ్లిమ్స్ రిలీజ్ చేశారు. మరి ప్రస్తుతం ఆ గ్లిమ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం. మరి రక్తపాతం చూపించారు. నా కళ్ళలోకి ఎవరు రావద్దు, వచ్చారంటే వారికి ఇక ఉందే అన్నట్టుగా ఎన్టీఆర్ డైలాగ్స్ కానివ్వండి. సో ఆ గ్లిమ్స్ అయితే అందరినీ ఆకట్టుకుంటుందని మనం చెప్పొచ్చు. ఇకపోతే మంచు మనోజ్ బర్త్డే సందర్భంగా అటు డేవిడ్ రెడ్డి సినిమాలో ప్రస్తుతానికి ఏదైతే మూవీస్ చేస్తున్నారో ఏకంగా 3 సినిమాల నుంచి అప్డేట్ వచ్చాయి. అది బాలకృష్ణ చిత్రంలో ఏదైతే స్పెషల్ రోల్ చేస్తున్నారో ఆ స్పెషల్ రోల్ నుంచి ఒక టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. సేమ్ అదే విధంగా ఇటు వడ్డీ కాసుల వాడ చిత్రం తను ఏదైతే చేస్తున్నారో దాని నుంచి కూడా ఆ మూవీ టీం కూడా బర్త్డే విషెస్ చెప్పడం జరిగింది. డేవిడ్ రెడ్డి మూవీ నుంచి కూడా బర్త్డే విషెస్ చెప్పడం జరిగింది. ఇకపోతే అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా. ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేయడం. సో వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇది ఈరోజు ఎంటర్టైన్మెంట్ న్యూస్. మరి సాక్షిలో ఎటువంటి న్యూస్ కవర్ చేశారో చూసేద్దాం. బడ్జెట్ బాబు ఖాళీ జేబు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఫ్యామిలీ బడ్జెట్ తలకిందులు. వారం రోజుల్లోనే పెట్రోల్ లీటర్కు 4 రూపాయలు పెరుగుదల. నిత్యావసరాల రేట్లు పెరగడంతో బెంబేలు. సగటు జీవి నెలవారీ బడ్జెట్ లెక్క తప్పుతున్న వైరం. కూరగాయలు, పాలు, కిరాణా రేట్లపై పైకి, ఇతర వస్తువులపైన క్రూడ్ ఆయిల్ రేటు పెంపు ఎఫెక్ట్. సో మొత్తానికి ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఒక సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ మెయిన్ బ్యానర్ ఐటమ్ ఇచ్చేసారు. సో చూసుకుంటే ఇంటి అద్దె 12,000 రూపాయలు, ప్రస్తుతం కూడా 12,000. కానీ కిరాణా, పాలు, పెరుగు చూసుకుంటే 10,000, ఏకంగా ఇప్పుడు 1,500 తేడాతో 11,500. స్కూల్ బస్ ఆటో ఛార్జ్ 6,000 ఉండేది 6,500. 2 వీలర్ పెట్రోల్ ఖర్చు 4,000 ఉండేది 4,500. ఈఎంఐలు 7,000 ఉండేవి 7,000. త్వరలో అవి కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కూరగాయలు, మందులు, ఇతరత్ర 4,500 ఉండేది 5,500, 1,000 రూపాయలు తేడా. గ్యాస్, విద్యుత్ బిల్లులు 3,500, 3,500. కానీ ఏ క్షణాన ఏ రేట్లు పెరుగుతాయో సామాన్యుడ బడ్జెట్ బాబుకి ఖాళీ జేబే మిగిలే విధంగా ఉంది అని చెప్పి ఇక్కడ ఒక బ్యానర్ ఐటమ్. సో ఫ్యూచర్ సిటీలో వెంటనే నిర్మాణాలు, భూ కేటాయింపులు జరిపిన వెంటనే ప్రారంభించాలి. పరిశ్రమలకు ఈ నిబంధన తప్పనిసరి చేయాలి. పరిశ్రమల శాఖ ఫ్యూచర్ సిటీపై సీఎం సమీక్ష. జూన్లో భూమి పూజకు ఏర్పాట్లు చేయాలి. ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక సెల్. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం ఎస్కాట్ ఆఫీసర్ వ్యవస్థ. హైదరాబాద్కు వెలుపల జీసీసీల ఏర్పాటుకు ప్రత్యేక పాలసీ. 1,500 ఎకరాల్లో డేటా సిటీ. ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వెంట్లు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయించాలి. సో మొత్తానికి నిన్న పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి మనం ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో కూడా చూసేసాం. భూ కేటాయింపులు జరిపిన వెంటనే పనులు ప్రారంభించాలని, పరిశ్రమలకు అక్కడ పెట్టుబడులు పెడుతున్నటువంటి పరిశ్రమలకు కూడా అదే చెప్పాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికి జూన్లో కొన్ని ఏదైతే శంకుస్థాపన, భూమి పూజ చేయనున్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక సెల్. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం ఎస్కాట్ ఆఫీసర్ వ్యవస్థ. మొత్తానికి నిన్న ఏదైతే పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించారో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని మనం చెప్పవచ్చు.
ఇక్కడ చూసుకున్నట్లయితే శాంతి భద్రతపై అలసత్వం వద్దు, కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీస్ శాఖ సిద్ధం కావాలి, మెరిట్ ఆధారంగానే పోస్టింగ్లు, ఫ్లెక్సీలపై ఇక నుంచి కఠిన చర్యలు. పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అటు పరిశ్రమల శాఖ సమీక్ష నిర్వహించడమే కాకుండా పోలీసులతో కూడా ఆయన సమీక్ష నిర్వహించారు, పోలీస్ శాఖతో కూడా. సో అవినీతి ఎక్కడా కూడా ఉండకూడదని, అదేవిధంగా శాంతి భద్రతలపై అలసత్వం సహించనని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇక కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీస్ శాఖ సిద్ధం కావాలి అంటూ, సో మెరిట్ ఆధారంగానే పోస్టింగ్లో ఫ్లెక్సీలపై ఇక నుంచి కఠిన చర్యలు తప్పవని చెప్పి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మైక్రోసాఫ్ట్ మెగా డేటా సెంటర్ త్వరలో ప్రారంభం. మరి మైక్రోసాఫ్ట్ ఏదైతే మెగా డేటా సెంటర్ని ప్రారంభించాలనుకుంటుందో అది త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కులగణన జరగాల్సిందే, బీసీ కులాల జనాభా లెక్కలు ప్రభుత్వానికి తెలియజేయాలి. సంక్షేమ పథకాల రూపకల్పనకు ఆ గణాంకాలు అవసరం. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం తేల్చి చెప్పిన సుప్రీం ధర్మాసనం కులగణనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత. తెలంగాణలో చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి ఏదైతే కులగణన చేపట్టాలనుకున్నారో ఆ కులగణన పైన సుప్రీంకోర్టులో ఒక బిల్ దాఖలైన సంగతి మనకు తెలిసిందే. సో మరి కులగణన పేరుతోటి ఈ బీసీలు ఎంతమంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఆపేయాలంటూ దాఖలైనటువంటి పిటిషన్ పైన అసలు బీసీ కులాలు ఎంతమంది ఉన్నారు అని తెలిస్తే సంక్షేమ పథకాలకు నిధులు చేకూరే అవకాశాలు ఉంటాయి, ఇది ప్రభుత్వానికి తెలియాలి అంటూ ఈ కామెంట్స్ సుప్రీంకోర్టు చేయడం జరిగింది. కమలం కొత్త టీం, రాష్ట్ర బీజేపీలో మార్పు చేర్పులు, రాష్ట్ర నేతలకు 2 గవర్నర్ పోస్టులు, కేంద్ర మంత్రి పదవులు, సహాయ మంత్రులతో సహా అందరికీ పిలుపు. బండి కొడుకుపై పోక్సో కేసు నేపథ్యంలో కేబినెట్ నుంచి తప్పిస్తారా అన్న చర్చ. సో మొత్తానికి 2.5 ఏళ్ళైన సందర్భంలో మరి అటు ప్రక్షాళన జరగాల్సినటువంటి సమయంలో మరి ఇప్పుడు ఎవరికి కొత్త పిలుపు అందుతుంది, మరి ఎవరు ఆల్రెడీ ఉన్నటువంటి మంత్రుల్లో పక్కన పెడతారు అన్నది సస్పెన్స్గా మారింది. మరి ఇందులో సహాయ మంత్రుల్లో కొందరు సహా అందరికీ పిలుపు. మరి బండి సంజయ్ కొడుకుపై బండి భగీరథపై పోక్సో కేసు ఉన్నటువంటి నేపథ్యంలో బండి సంజయ్ని తప్పిస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. సో ఇది ఈరోజు సాక్షి న్యూస్. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏమన్నా చూసేద్దాం. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము, అటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ మూవీ చేస్తున్నారో డ్రాగన్ మూవీ నుంచి నిన్న గ్లిమ్స్ వచ్చింది. ఆ గ్లిమ్స్ 4 నిమిషాల పాటు ఉంది. సో ముందు స్టార్టింగ్ అసలు బ్రిటిష్ కాలంలో అసలు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు వచ్చారు, 250 years ఎందుకు ఉన్నారు, ఒక హీరోయిన్ అనే కారణం, తర్వాత విలన్లు అని చెప్పి డైలాగ్తో స్టార్ట్ అయింది. మరి తర్వాత ఎన్టీఆర్ డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. మొత్తానికి డ్రాగన్ అయితే అందరినీ మెప్పిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. గ్లిమ్స్ కూడా బాగుంది, గ్లిమ్స్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ మూవీ 2027 జూన్ 11న రానుంది. సో ఈ గూంగట్ మౌనానికి చిహ్నం కాదు, కాన్ ఫిలిం ఫెస్టివల్ వేదికగా నటి రుచి గుజ్జర్ నిరసన. సో మొత్తానికి అటు ఏదైతే 79వ కాన్స్ చలనచిత్రోత్సవాల్లో రుచి గుజ్జర్ పార్టిసిపేట్ చేసి తాను ధరించినటువంటి ఈ గూంగాట్ మౌనానికి చిహ్నం కాదు అంటూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. నేను ధరించిన గూంగాట్ నా గౌరవానికి గర్వానికి చిహ్నం, నా మౌనానికి చిహ్నంగా ధరించలేదు, అది నిరసనకు చిహ్నం అంటూ ఆమె కీలక కామెంట్స్ చేశారు. ముచ్చటగా 3 మరి నిన్న అటు మంచు మనోజ్ బర్త్డే కూడా, మరి మంచు మనోజ్ బర్త్డే సందర్భంగా తాను నటిస్తున్నటువంటి 3 మూవీస్ నుంచి కొన్ని అప్డేట్స్ వచ్చేసాయి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఏదైతే డేవిడ్ రెడ్డి ఉందో, డేవిడ్ రెడ్డి నుంచి కూడా ఈ సినిమా నుంచి ఒక టీజర్ రిలీజ్ చేశారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడలో ఈ మూవీ వస్తుంది. మరి ఇకపోతే అటు మంచు మనోజ్ హీరోగా, తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో వస్తున్నటువంటి వడ్డీ కాసుల వారి నుంచి కూడా ఒక మూవీ టైటిల్ కాన్సెప్ట్ వీడియోని విడుదల చేయడం జరిగింది. బాలకృష్ణ హీరోగా వస్తున్నటువంటి గోపిచంద్ మల్లేని దర్శకత్వం వహిస్తున్నటువంటి NBK 311లో ఆయన ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నారు, ఒక గెస్ట్ రోల్ చేస్తున్నారు. అందులోంచి కూడా సో ఒక అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో మంచు మనోజ్ పవర్ఫుల్ పాత్రలు నటించనున్నట్లు ప్రకటించారు. ఇకపోతే ఇటు సునీల్ నారంగ్ రాజీనామా, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవి నుంచి ఆయన రాజీనామా చేశారు, తన వ్యక్తిగత కారణాలే అంటూ ఈమెయిల్ చేసినటువంటి నేపథ్యం. సో మొత్తానికి ఇది ఈరోజు ఎంటర్టైన్మెంట్ న్యూస్ సాక్షి న్యూస్లో. నమస్తే తెలంగాణలో ఏం న్యూస్ ఉందో చూసేద్దాం. సర్కార్ పగ, రైతన్న దగ. సో ఇక్కడ మార్కెట్ల నిండా ధాన్యం, కాంటా పెట్టని ప్రభుత్వం. ఇక్కడ ఏ విధంగా పడిగాపులు కాస్తున్నారు రైతులందరూ కూడా మనం చూడొచ్చు. సో మార్కెట్ల నిండా ధాన్యం ఉన్నా కాంటా పెట్టని ప్రభుత్వం, 6 బయటే ఆరబోత, మొగులైతే రైతు గుండె దడ, వడ్లు మక్కల కుప్పలతో నిండిన కొనుగోలు కేంద్రాలు, కల్లాలు రోడ్లపైన రోజుల తరబడి తప్పని పడిగాపులు,
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో రోడ్డున పడ్డ అన్నదాతలు. మనస్తాపంతో మెదక్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య. మరి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము, వడ్లు మొక్కలు కొనక కాంట పెట్టక అక్కడ రైతులు పడిగాపులు కొందరు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక బ్యానర్ ఐటమ్ వేయడం జరిగింది. గోపాలుడు భూమి చుట్టూ పాపాల భైరవులు. గన్ గేమ్ భూస్కామ్ లో అంతిమ లక్ష్యం అదే. ఆ భూములు తమవేనని 2004లో కోర్టుకెక్కిన అర్చకులు. దేవాదాయ శాఖ ఫిర్యాదుతో అర్చకులపై కబ్జా కేసులు. ఈ సాకుతో అర్చకులను దారికి తెచ్చుకున్న బిగ్ ముఠా. దేవాదాయ శాఖను తప్పించి అర్చకులతో కలిసి స్కెచ్. 6 ఏళ్ల కిందటి కేసు వాపసు తీసుకున్న దేవాదాయ శాఖ జనవరిలో హైకోర్టు స్టేను వెకేట్ చేయించిన అధికారులు. ఆ కేసులోనూ దేవాదాయ శాఖను తప్పించేందుకు కుట్రలు. మరి ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయో ఆ భూములు చుట్టూ సో గన్హే భూ స్కామ్ అనే అదే అంతిమ లక్ష్యం అని చెప్పి సో అర్చకుల పేరుతో అర్చకులపై కబ్జాలు జరిగాయా, అర్చకులను దారికి తెచ్చుకుని బిగ్ ముఠా ఈ భూములను కొట్టేస్తుందని చెప్పి ఇక్కడ ఒక న్యూస్. నాదర్గుల్ భూములపై హైడ్రా తీర్పు. సర్కార్ భూముల ప్రైవేట్ ప్రాపర్టీగా ప్రకటన. లచ్చమ్మకుంట చుట్టూ 17 ఎకరాల పరిధిలోనే ఫెన్సింగ్ ఏర్పాటు. 2024లో ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్పిన జిల్లా కలెక్టర్. న్యాయ పోరాటం చేస్తామన్న మంత్రి. 613 సర్వే నంబర్లో 373 ఎకరాలు ప్రభుత్వానివేనంటూ రికార్డులు. సో సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి. రంగారెడ్డి జిల్లా పాలపూర్ మండలం నాదర్గుల్ గ్రామంలోని సర్వే నెంబర్ 613లో ఉన్నటువంటి 373.13 ఎకరాల భూములు ప్రభుత్వాన్ని తెలిపేందుకు ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన హైడ్రా మాత్రం వీ డోంట్ కేర్ అంటున్నది. సో ఆ భూములన్నీ కూడా ప్రైవేట్ వారికి చెందినవా అని చెప్పి హైడ్రా చెప్పడం ప్రస్తుతం కలకలం రేపుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక న్యూస్. బండి భగీరథ్ పై మరో సెక్షన్. ఆధారాలు తారుమారు, పాత ఫోన్ సిమ్ కార్డు మాయం. అజ్ఞాతంలో భగీరథ్ దగ్గర స్నేహితులు. సో మొత్తానికి ప్రస్తుతం తెలంగాణలో ఏదైతే సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం బండి భగీరథ్. మరి ఆయన పైన ఇంకో సెక్షన్ కూడా నమోదు చేసినటువంటి నేపథ్యం. ఆయన దగ్గర స్నేహితులందరూ కూడా పరారీలో ఉన్నటువంటి నేపథ్యం. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూస్తుందా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ గోల్డెన్ ట్రయాంగిల్ నేపథ్యంలో డ్రాగన్. సో ఎన్టీఆర్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్నటువంటి డ్రాగన్ నిన్న గ్లిమ్స్ వచ్చినటువంటి నేపథ్యం. మరి 1967 నేపథ్యంలో చీకటి ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ గ్లిమ్స్ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. గోల్డెన్ ట్రయాంగిల్ అనే ప్రాంతంలో ఓపియం అక్రమ రవాణా నేపథ్యంలో పని జరిగినట్టుగా చూపించింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పొరపాటును కూడా నా కళ్ళలోకి రావద్దు అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ హైలైట్గా ఉంది. సో ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రేమలు సినిమాతో అందరినీ కూడా ఆకట్టుకుంది మమతా బైజు. మరి ప్రస్తుతం ఆమె పరిసర సినిమాలు చేస్తుంది. అటు సూర్య, విశ్వనాథ్ అండ్ సన్, మరి ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్ నటించినటువంటి జననాయకంలో ఆమె నటించినటువంటి నేపథ్యం. సో ఈ సినిమా కూడా త్వరలోనే విడుదల కానుంది. ఇటు సూర్యతో మూవీ, ఇంకా అలా సినిమాలతో బిజీగా ఉన్నటువంటి మమతా బైజు కొన్ని కీలక కామెంట్స్ చేశారు. సో ఉత్తమ కళా చిత్రాలను ఎంచుకొని సవాళ్ళతో కూడిన పాత్రలు చేయాలనుంది. నన్ను ఎప్పటికీ ఇష్టపడేలా అభిమానుల ప్రేమను పొందాలి. ఇండస్ట్రీ నుంచి రిటైర్ అయ్యాక గడిచిపోయిన రోజులు గుర్తుకు వస్తే హృదయం ఆనందంతో నిండిపోవాలి. నటిగా కలకాలం గుర్తుండిపోవాలి. అదే నా లక్ష్యం అంటూ కీలక కామెంట్స్ చేసింది మమతా బైజు. సో ఇక్కడ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా. ఆయన ఈమెయిల్ పంపించినటువంటి నేపథ్యం వ్యక్తిగత కారణాలే ఉన్నట్టుగా తెలుస్తుంది. లేకపోతే బ్రిటిష్ కాలం నాటి డేవిడ్ రెడ్డి నిన్న మంచు మనోజ్ బర్త్డే సందర్భంగా కూడా 3 అప్డేట్స్ అయితే వచ్చాయి. అందులో ఒకటి డేవిడ్ రెడ్డి 1997-1920ల మధ్య జరిగిన ఈ కథలో అమాయక భారతీయులను హింసిస్తున్న ఆంగ్లేయులపై ప్రతిదాడులు చేస్తూ హింసా మార్గాన్ని ఎంచుకున్న డేవిడ్ రెడ్డి పాత్రలో మంచు మనోజ్ కనిపించనున్నారు. దానికి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. సో అటు పొలిటికల్ న్యూస్ అయినా ఇటు ఎంటర్టైన్మెంట్ న్యూస్ అయినా మీకు క్షణాల్లో కావాలంటే మా ఛానల్ యూనివర్సల్ టుడేని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.